ఈ సినిమా అయితే ఓవరాల్‌గా బాలేదు. కానీ ఎంజాయ్ చేశా. అది కూడా సెకండ్ హాఫ్ మాత్రమే. సినిమాలో ఉన్న బెస్ట్ అనేది ఏమన్నా ఉందంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. టాప్ నాచ్ ఉందసలు. చాలా బావుంది. ఈ సప్పటి సినిమాని అదే లేపింది. సినిమా డొల్లే. లోపల ఏం లేదు. టాప్ హారర్ సినిమా అని ఏవో కాజ్ అండ్ లెటర్స్ ఇంకా చాలా చాలా చేశారు. సినిమా పబ్లిసిటీ చేసుకోవడానికిలే అని తెలుసు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఎప్పటిలా ఒక సినిమా థియేటర్‌లో చూడ్డానికి వెళ్తున్నా అని ఎప్పుడు ఉండే ఇంట్రెస్ట్‌తోనే వెళ్ళా. సినిమా అంత హారర్ ఏం లేదు. చాలా లో క్వాలిటీ ఉంది. కానీ మంచి అటెంప్టే. మంచి అటెంప్ట్ ఎందుకన్నానో వీడియోలో ముందుకెళ్ళి కొద్దీ చెప్తా. సినిమాని మరీ అంత తీసిపారేయాలని లేదు. ఒక 2, 3 సీన్స్ బావున్నాయి. అవి ఏం భయపెట్టలేదు కానీ బావున్నాయి. థ్రిల్లింగ్‌గా సౌండ్ ఎఫెక్ట్స్‌తో నచ్చాయంతే. అలానే మంచి అటెంప్ట్ ఎందుకన్నానంటే వాళ్ళకున్న బడ్జెట్‌లో ఇలా ఒక అటెంప్ట్ చేసి రీచ్ పొందారు. ఆ విధంగా మంచిగా అనిపించింది. ఇక్కడైతే షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు. వాళ్ళు అదైనా అచీవ్ చేశారు. గుడ్ థింగ్. నేనైతే సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేశా. ఎంటర్‌టైన్ అయ్యా. ఒక కొత్త అంశాన్ని ఈ సినిమాలో చెప్పారు. చనిపోయాక ఆత్మలవ్వడం, చావు తర్వాత చావుని యాక్సెప్ట్ చేయకపోతే హారిఫైయింగ్‌గా ఇబ్బంది పడతారు అనే విషయం చెప్పారు. ఓవరాల్‌గా డొల్ల బొమ్మే కానీ వాచబులేలే. మరీ చిరాకు, రాడ్ ఫీల్ ఇవ్వలేదు. సో, ఇది ఈ సినిమా మీద నా ఒపీనియన్. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.